హలో సారు. ఎవరు ఎవరున్నారు ఇంట్లో? ఏం కావాలి? నీళ్ళు కావాలి సార్ కొన్ని. నీళ్ళు లేవు. అరే నీళ్ళు వస్తలేవు సార్, మా ఊళ్ళో కొన్ని నీళ్ళు ఇవ్వండి సార్ కొన్ని. అయితే మేము చేయాలబ్బా? అరే కొన్ని ఇవ్వండి సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళకు. అంటే నీళ్ళు వస్తలేవా మీకు? వస్తలేవా నీళ్ళు మీకు? నీళ్ళు వస్తలేవు సార్, మా జల్పల్లి ఊళ్ళో నీళ్ళు వస్తలేవు. ఓకే. అది తాగనీకి నీళ్ళు లేవు, కడగనీకి నీళ్ళు సార్, ఏం నీళ్ళు లేవు. వారం 15 రోజులు సార్ నీళ్ళే వస్తలేవు. మా దగ్గర లేవా నీళ్ళు? అరే కొన్ని పోయండి సార్, కొన్ని పోయండి సార్ కొన్ని. ఎడికింద తేవాలి సార్? వస్తలేవు మాకు నీళ్ళు. అరే కొన్ని పోయండి సార్, పుణ్యమైతే సార్ నీళ్ళు పోస్తే. ఉంటే పోస్తాం, లేవు కదా. అరే నీళ్ళ దానం చేయండి సార్, కొద్దిగా పుణ్యం అవుతుంది. సరే సార్, లోపలికి రా, నువ్వు లోపలికి రా. లోపలికి రా. లోపలికి రావాలా? కుక్కలు ఏం లేవా సార్ మీ ఇంట్లో? ఏం లేవురా. అరే కాదు సార్, కొన్ని నీళ్ళు పోయింది సార్ ఉంటే. అరే నీళ్ళు లేవని చెప్తే అర్థమవుతలేదు. లాస్ట్కి ఒక బాటల్ అన్ని సార్, మినరల్ వాటర్ కావాలన్నా? బాటల్ సార్, మీ ఉంటాయి కదా మినరల్? లేవు అసలు లేవు. అరే చూడండి సార్ కొన్ని ఉంటే. రా లోపలికి రా, మాట్లాడదాం. ఫిల్టర్ నీళ్ళు అని ఉంటారు కదా సార్, ఫిల్టర్ నీళ్ళు. ఏంది చంద్రన్న, పొద్దునే నీళ్ళు అని తిరుగుతున్నావు, నీళ్ళు అడుక్కుంటున్నావు, ఏంది దౌర్భాగ్యం? 10-15 రోజులే సార్ నీళ్ళు లేక మా ఊళ్ళో. ఒక్క సుక్క నీళ్ళు వస్తలేవు, గంటనో వస్తున్నాయి, బంద్ అయిపోతున్నాయి. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కలెక్షన్లు అవి. ఇప్పటిదాకా దానికి ఇంప్లిమెంట్ లేదు, ఏం లేదు. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని వస్తలేవు. కొన్నిటాలు నీళ్ళు వస్తున్నాయి, కొన్నిటాలు వస్తూనే లేవు. ఆ పాత పైప్ లైన్ అంతా ఎక్కడెక్కడ ఖరాబ్ అయిందో ఏమైందో దాన్ని ఎవరు చూసేటోళ్ళు లేడు, దానికి చూసే దిక్కే లేడు ఎవడు. జల్పల్లిలో నీటి సమస్య ఉందా? మా పేరుకు మాత్రమే జల్పల్లి, పేరులోనే ఉంది జల్పల్లి, కానీ తాగనీకే మాత్రం జలం లేదు మా ఊర్లో. ఆ అదృష్టాన్ని నోచుకోలే మా ఊరు ప్రజలు. ఎందుకు? మంచి నల్లాలు వస్తున్నాయి కదా, కృష్ణా వాటర్ వస్తున్నాయి. నల్లాలు లేవు, పాలు లేవు. 2004లోనో 2005లో చెప్పింది సబితా మేడం గారు, 15 రోజుల కృష్ణ వాటర్ తెప్పిస్తా అని చెప్తే ఇప్పటిదాకా 15 రోజులు కానేలేదు సార్. ఇంకా లేదు, కృష్ణా వాటర్ వస్తున్నాయి, పాత నీళ్ళు కూడా ఉన్నాయి. పాత నీళ్ళు వస్తలేవు, కొత్త నీళ్ళు వస్తలేవు. 10-15 రోజులే. పాత నీళ్ళకి పాత కనెక్షన్కి ఏమైంది? ఏమైపోయినాయో కలెక్షన్లు, ఏం చేసారో ఏం పాడో, అవి ఎక్కడెక్కడ ఖరాబ్ అయిపోయినాయో, ఎక్కడెక్కడ తుప్పు పట్టిపోయినాయో, ఎక్కడ లీకేజీలు ఉన్నాయో, ఎక్కడ డ్యామేజీలు ఉన్నాయో, అవి ఇంతవరకు గతి లేదు. దాన్ని చూసేటోడే లేడు. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, కానీ మా ప్రజల బతుకుదేరు మాత్రం మారటం లేదు. వాళ్ళకు తాగనీకే గుక్కే నీళ్లు దొరకలేదు. తిండి సంగతి దేవుడు ఎరుగా. ఈ కొత్త నీళ్లు బాగానే వస్తున్నాయి కదా? కొత్త నీళ్ళు లేవు, పాత నీళ్ళు లేవు సార్. ఏడంగా వస్తున్నాయి సార్. వస్తే ఇక్కడ ఎందుకు వస్తాం సార్, మీ ఇంటికి ఎందుకు వస్తాం అడగనీకి నీళ్ళకి? అంటే ఇప్పుడు నీళ్ళు అడుక్కుంటావా? మరి ఏం అడగాలి? నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు అడగనికి వచ్చిన. భూవకు లేకుంటే భూ అడగనికి వస్తాం. ఇప్పుడు భూ వండుకోవాలన్నా నీళ్ళే కావాలి. ఇప్పుడు భూ వండుకోవాలన్నా నీళ్ళే కావాలి, కడుక్కోవాలన్నా నీళ్ళే కావాలి, తాగాలన్నా నీళ్ళే కావాలి. నీళ్ళు ఇస్తున్నారా పబ్లిక్? మరి ఏడిస్తారు సార్. ఇట్లనే ఇప్పుడు అడగనికి వచ్చిన ఇంటికి నీళ్ళు లేవు, పో అంటారు వాళ్ళు. అయితే ఏం పరిస్థితి మరి? ఏం పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాక ఇళ్ళ పొడి అడుకోనికి వచ్చిన వాళ్ళు ఇళ్ళని. ఎందుకు ఈ సమస్య అవుతుంది జల్పల్లికి? ఈ జల్పల్లికి సమస్య ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వాలు మారినాయి. పాత ప్రభుత్వం ఏం చేసిందో అది మొత్తం ప్రజలకు తెలుసు. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నా జర మంచిగా వచ్చేటట్టు నీళ్లకు ప్రజలకు సాయం చేయండి అని చెప్తున్నాం సార్. నాకు తెలిసి పాత కనెక్షన్లు ఉన్నాయి, కొత్త ఇప్పుడు వచ్చిన కృష్ణా మంజీరా వాటర్ అయితే అంటున్నారో ఆ కనెక్షన్ అది రోజు 2-3 రోజులు గంటకు ఒకసారి వస్తుంది, గంట సేపు నడుస్తుంది. అది బాగానే ఉంటాయి కదా? గంట సేపు వస్తుంది సార్, అర్ధ గంట కూడా వస్తలేదు ఒక్కోసారి. వస్తుంది ఇట్లా ఏదో నామకేవాసకి ఇట్లా ఇడుస్తున్నాం అని చెప్తారు. ఆ తర్వాత బంద్ అయిపోతున్నాయి. అవి ఫుల్ ప్రెషర్ వస్తున్నాయి, బిల్డింగ్ ఎక్కువ చెప్తున్నారు. బిల్డింగ్ లేవు, పాలు లేవు. ఇక ఉన్నాయి కింద ఉన్న ఇండ్లకే నీళ్ళు లేవు, మీద ఉన్న ఇండ్లకి నీళ్ళు వస్తాయి సార్. ఇంకా చెప్పుకోవడానికి గొప్పలే ఉంటాయి అవి, ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంటుంది. మరి గవర్నమెంట్ మారింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం పరిష్కరిస్తలేదా? ఇక ఆ ప్రభుత్వాన్ని పాడు చేయాలని, ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నట్టుంది. మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రజలు ఈ ప్రభుత్వాలు ఉన్న మరీ చిత్రంగా ఉంది. గవర్నమెంట్ బదనాం చేయడానికి వాటర్ బంద్ చేస్తారా? వాటర్ ఏంది సార్, కరెంట్ కూడా బంద్ చేయలేదు సార్. అలా చేసిరా? కరెంట్ కూడా బంద్ చేసారు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని. మరి ఇప్పుడు ఆ బద్నాం కాబట్టి గవర్నమెంట్ చేస్తుంది, వాటర్ మీకు రావట్లేదు, పాత మోటార్లు పాడైనవి, పాత నల్లలకు వస్తలేదు, కొత్త నీళ్ళు వస్తాయి, ఇవన్నీ సెట్ చేయాలంటే గవర్నమెంట్ కదా. ఇప్పుడు గవర్నమెంటే ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నాం సార్. కానీ మరి ఎంత కాడికి వస్తుందో ఇంకా తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కే 100 రోజులు ఏం దాటింది అంతే.
ఇంకా అది ఎంత కాడికి వస్తుంది అనేది దేవుడు ఎరుగా ఇక. కానీ 100 రోజులు పూర్తి కావడానికి మొదలు దాటడానికి ఎండాకాలం ఇది గవర్నమెంట్ బాధ్యత కాదా పరిష్కరించడం? పబ్లిక్ నీళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు నీళ్ళ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది గవర్నమెంట్ బాధ్యత కాదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టు, గవర్నమెంటే కదా, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ అధికారులు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? పట్టించుకుంటలేరు అనేది ఏం లేదు సార్, చూస్తూ అవుతుంది, అది నడుస్తుంది, కొద్ది ప్రాసెస్ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గవర్నమెంట్ ఇప్పుడు మారిన గవర్నమెంట్ ఏమన్నా చూసి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను సార్. అంటే నీళ్లు పక్కింటి వాళ్ళు అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎవరి బాధ్యత? ఇది పాత ప్రభుత్వం బాధ్యతనే సార్. ఇప్పుడు 100 రోజులు వచ్చిన 100 రోజులు దాటిన ప్రభుత్వం ఏం చేయగలుగుతా సార్? ఉన్నాయన్నీ దోసుకొని పోయింది ఆ ప్రభుత్వం. ఉన్నది ఖజానా అంతా దోసుకొని ఊర్ల మీద వాడి దొంగలు దోసుకున్నట్టే దోసుకొని పోయారు. తండ్రి కొడుకులు ఫ్యామిలీ మొత్తం మినిస్టర్లు వీళ్ళు అంతా దోసుకొని వాళ్ళ అవతల గడ్డ ఎక్కి కూర్చున్నాడు. వాడు అమెరికా వారిపోయాడు, వాడు అక్కడ వారిపోయాడు, వాడు ఇక్కడ వారిపోయాడు, వాడు జైల్లో ఉన్నాడు, ఇంకో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక వాళ్ళు చేసిపోయిన పుణ్యం ఇది. వీళ్ళు కడుక్కుంటూ వస్తున్నారు సార్, ఒక్కొక్కటి కడుక్కుంటూ వస్తున్నారు. కానీ అంత లోపల జనాలకు నీళ్ళు దొరకక ఇప్పుడు ఇలా ఆగమో గోసా దేవుని ఎరగాలి. అంతా ఓకే. ఇంతటి లోపల గవర్నమెంట్ బాధ్యత లేదా? నీటి సమస్యను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరం లేదా? ఉంది. కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? ప్రజలు నీళ్ళ కోసం అలవాటిస్తుంటే ఏం చేస్తున్నారు అంటే ఇక మాకేం తెలుసా సార్ వాళ్ళ సంగతి? మీ అసలు మీడియా వాళ్ళు ఓట్లు వేసేంత వరకే సార్ మా బాధ్యత. ఓట్లు వేసేంత వరకే మా బాధ్యత. అవతల ఇక ప్రాసెస్ మొత్తం వాళ్ళది ఉంటుంది. ఇక ఇప్పుడు మా పని ఏముంటుంది? మేము ఓటు వేస్తాం, పక్క జరిగిపోతాం. ఇంకా ఓట్లు వేసినాక వాళ్ళు గద్దె మీద ఎక్కినాక వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ చేసేది వాళ్ళ బాధ్యత. ఇది కాదు, నిలదీయాల్సిన అవసరం మీకు ఉంది. నిలదీయాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఇంకా టైం కాలేగా సార్ నిలదీయాల్సిన అవసరం. అంటే నీళ్ళు అడుక్కుంది ఇక అడుకో అంటే ఇక ఏం చేస్తాం సార్? ఇక నీళ్ళు లేక అడుగుతున్నాం. ఇప్పుడు పోయి వాళ్ళు ఉన్న మున్సిపల్లో ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారో మరి. వాళ్ళు ఇంతమంది బటాలియన్ ఉంది, అందులో ఎంతమంది ఉంటారు సార్? అందులో నీళ్లు లేవు పక్క వాళ్ళు అడుకుందాం, ఇంట్లో అడుకుందాం, కానీ గవర్నమెంట్ ఆఫీస్ ముందు పోయి ధర్నా చేయాల్సిన అవసరం పబ్లిక్ ఉంది. ఎందుకు పట్టించుకుంటారు? కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది నిలదీయాల్సిన అవసరం మీకు లేదా? నిలదీసే అవసరం ఉంది, అందరికి ఉన్నది, లేదని లేదు సార్. ఇప్పుడు ఆ టైం రాలేగా సార్. ఇంకా కాకపోతే కొద్దిగా ఎదురు చూస్తున్నారు, ఇంకా జరుగుతుందో, ఇంకా మంచి జరుగుతుందో, ఇంకొస్తాయో అని చూస్తున్నారు. 15 రోజులు 20 రోజులు రాక అని చెప్పి నేను నీళ్ళు అడుకోనికి వచ్చాను. నేను జల్పల్లి మొత్తం ఈ ఏరియాలో కాదు, చాలా చోట్ల ఫోన్లు వస్తాయి, నీళ్ళ సమస్య ఉంది. ఎందుకు పబ్లిక్ లో చైతన్యం రావట్లేదు? ఎందుకు నీళ్ళ కోసం పోరాటం చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? ఇక నిలదీసే టైము, పోరాటం చేసే టైం ముంగల చాలా ఉంది సార్. ఇంకా ఇప్పుడే పోరాటం నిలదీయడం అంటే ఇప్పుడే ఏడైతే సార్? వాళ్ళని కూడా కొద్దిగా మెసలుకొని ఇవ్వాలి, వాళ్ళకి కూడా కొద్దిగా వెసులుబాటు ఇవ్వాలి. ఏముంటాయి చంద్రన్న, వాటర్ ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంకా నిలదీసే టైం ఏంది వాళ్ళకి? సార్ ఇప్పటికైతే జనాలు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మోసపోయారు జనాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంకో 15 రోజులు, ఇంకో నెల రోజులు వాళ్ళు చూస్తారు, ఎదురు చూస్తారు. ఇంకా అయితే అప్పటిదాకా నీళ్ళు అడుక్కుంటుంటాం. ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న ఈడ ఉన్న ఆఫీసర్లు, ఈడున్న ఎంప్లాయీస్ వాళ్ళంతా వాళ్ళు చూసుకునే పని అది. వచ్చే ప్రభుత్వాలు చూసేది కాదుగా. ఈడ ఇప్పుడు మున్సిపాల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తారు, కమిషనర్ ఏం చేస్తారు, పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూడరా సార్? మీ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? మా ఎమ్మెల్యేకి బాధ్యత ఉంది, కానీ మా ఎమ్మెల్యే ఆపోజిట్ పార్టీలో ఉన్నది కదా సార్. అయితే పట్టించుకోరా అంటే ఇప్పుడు ఇక ఏదో నామకి వాసకు అట్లా ఉండవు ఒక్కనాడు కూడా రాలే. ఇంక మళ్ళీ గెలిచిందంటే మళ్ళీ చూడలే, గెలిచిన రోజు జులు తీసారు, ఇంకా మళ్ళీ చూడలే సార్. ఇక్కడ మరి ఏంది మీ నీటి పరిష్కారం ఏంటి? ఇక నీటి పరిష్కారం అంటే మీ అసలు మీడియా వల్లే ఏమైనా ప్రశ్నించాలి సార్? మా గరీబుల నుంచి మేము బువ్వకు చేతికి మూతికి లేకపోతే మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మేము పని చేసుకోవాలి ఉండాలా? ఇక్కడ నిల చేసుకుంటా ఏమైనా ఇక్కడ ధర్నాలు చేసుకుంటా కూర్చో మాకు కూటికి వెళ్తాం సార్. టైం వేస్ట్ ఎందుకు? నీళ్ళు అడుక్కుంటూ తిరిగిపో. నీళ్ళు ఇక అడుగుతూనే ఉంటాం, పూట కింద ఇంటికి పోయి అడుగుతాం. వస్తురా నీళ్ళు? మరి ఎలా వస్తారు? ఇప్పుడు గెదిరించినట్టే గెదిరిస్తారు. నీళ్ళు లేవు పో అంటారు. వాళ్ళకే లేవు, మాకు లేని నీళ్ళు వాళ్ళకి వేయడానికి వస్తాయి సార్. అయితే ఆల్ ది బెస్ట్, అడుక్కుంటుండు నీళ్ళు. మరి వద్దు, ప్రజలు చైతన్యం వద్దు, ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచన లేదు, కానీ నీళ్లు మాత్రం అడుగుకుంటారు. పక్కింటోళ్ళని వెనుకింటోళ్ళ కొంచెం నల్లాయి కొంచెం పైపి అడిగే ప్రశ్నించే నిలదీసే హక్కు అందరికి ఉంది సార్, లేదని కాదు. కాకపోతే కొద్దిగా వెసులుబాటు ఇస్తున్నాం వాళ్ళకు అంతే. కొన్ని రివ్యూలు నడుస్తున్నాయి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రివ్యూ నడుస్తుంది. వాళ్ళకు కూడా టైం ఇస్తే వాళ్ళు అన్నిటిని వాళ్ళ చేతిలోకి వచ్చినాక అప్పుడు అన్నీ
ఫైనల్ ఒకటి అడతా, అసలే ఎండాకాలం తాగడానికి నీళ్ళు అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది, మీకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ టైంలో రివ్యూలకు టైం పాస్ చేయడం అవసరమా? నీళ్లు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? నీళ్లు మాత్రం ఫస్ట్ ఇవ్వాలి సార్. మరి నీళ్లు ఫస్ట్ కావాలి. పొయ్యి కిందికి పొయ్యి మీదికి తాగడానికి నీళ్లు, ఈ 3 ఉండాలి సార్ ఖచ్చితంగా మనుషులకు. అవి 3 లేకపోతే చచ్చిపోతారు సార్ జనాలు. నాకు అర్థమైంది ఏంటంటే, సమస్య ఉంది, వాటర్తో అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, పక్క వాళ్ళని వెనుకోవాలని అడుక్కోవాల్సి వస్తుంది, కానీ గవర్నమెంట్ పై సానుభూతి ఉంది, అడగరు నిలదీయరు, అంతే కదా? సానుభూతి అనేది కాదు సార్, సానుభూతి అనేది ఏముండదు. ఇప్పుడు ఇంతకుముందుకు ఎట్లా ఏ ప్రభుత్వాన్ని ఎట్లా కూలదోచారో ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఇట్లే ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తే అట్లే నిర్లక్ష్యం చేస్తే దానికట్టే పడుతుంది దీని కూడా. ఓకే, థ్యాంక్ యూ.